సువిశేషములోని భాగము యోహాను సువార్త అధ్యాయం 4 వచనములు 5 నుండి 15 మరియు 19 నుండి 26 మరియు 39 మరియు 40 నుండి 45 వచనములు. ఆ కాలంలో యేసు సమరయలోని సికారు పట్టణముకు వచ్చెను. అది యాకోబు తన కుమారుడు యోసేపుకు ఇచ్చిన పొలము సమీపంలో ఉన్నది. అక్కడ యాకోబు పాల్గొను. యేసు ప్రయాణించే ఆ బావి వద్ద కూర్చుండెను. అది మధ్యాహ్నం వేళ. ఒక సమరయ స్త్రీ నీటి కొరకు అక్కడికి వచ్చెను. యేసు ఆమెను, నాకు త్రాగుటకు నీటి ఇమ్ము అని అడిగాను. ఆయన శిష్యులు ఆహార పదార్థములు కొని తెచ్చుటకై పట్టణమునకు వెళ్ళింది. ఆ సమరయ స్త్రీ యేసుతో, యూదుడైన నీవు సమరయ స్త్రీలను నన్ను నీరు ఇమ్మని ఎట్లు అడుగుతున్నావు అని అనెను. ఎడమ యూదులకు సమరయులకు ఎట్టి పొత్తును లేదు. అప్పుడు యేసు, నీవు దేవుని వలన గ్రహించిన ఎడల త్రాగుటకు నీరు ఇమ్ము అని అడుగుతున్నది ఎవరు అని తెలుసుకుని ఉన్న ఎడల నీవు ఆయనను అడిగి ఉండేది కాను. అప్పుడు ఆయన, నీకు జీవజలం ఇచ్చిన వారు అని సమాధానం ఇచ్చను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, నీరు చేతులకు నీ యొక్క ఏమీ లేదు. జీవజలము నీవు ఎక్కడ నుండి తెచ్చను? మా పితరుడి యాకోబు మాకు ఈ బావిని ఇచ్చను. అతడు, అతని కుమారుడు, అతని మందలు ఈ బావి నీటిని త్రాగిరి. నీవు అతని కంటే గొప్పవాడువా అని అడుగుగా యేసు సమాధానముగా ఆమెతో, ఈ నీటిని త్రాగువాడు మరలా తప్పికూడదు. ఈ నీటిని త్రాగువాడు మరలా తప్పికూడదు. కానీ నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికీ తప్పికూడదు. నేను ఇచ్చు నీరు వారి యందు నిత్య జీవములకై పోలే నీటి బుక్కుగా ఉండును అని చెప్పాను. అప్పుడు ఆమె, అయ్యా, నేను మరలా తప్పికూడకున్నట్లు నీటికే ఇక్కడకు రాకున్నట్లు నాకు ఆ నీటిని ఇవ్వు అని అడిగాను. అయ్యా, నీవు ప్రవక్తవని నాకు తోచుతున్నది. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించేది, కానీ దేవుడు ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెబుతున్నారు అని పలికాను. స్త్రీ, నా మాట విను, సమయము ఆసన్నమవుతున్నది. మీరు ఈ పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ తండ్రిని ఆరాధించరు. మీరు ఎరిగిన వారిని మేము ఆరాధించరు, మేము ఎరిగిన వారిని మేము ఆరాధించము. ఏదైనా రక్షణ యూదుల నుండియే వచ్చును, కానీ నిజమైన ఆరాధకులు ఆత్మయందును సత్యమును తండ్రిని ఆరాధించు సమయం ఇప్పుడే వచ్చి ఉన్నది. నిజముగా తండ్రి ఆశించున్నది ఇటువంటి ఆరాధనలే. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును ఆరాధించవలెను అని యేసు చెప్పారు. అప్పుడు ఆ స్త్రీ, క్రీస్తు అనే మెస్సయ్య రానున్నాడని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు అన్ని విషయాలు తెలియజేయును అని పలికెను. నీతో మాట్లాడుతున్నాను నేనే ఆయనను అని యేసు చెప్పాను. నేను చేసిన మరియు అతడు నాకు చెప్పాను.
అని ఆ స్త్రీ చెప్పిన దానిని బట్టి ఆ పట్టణంలో సమరయులు అనేకులు ఆయనను విశ్వసించి ఆ సమరయ వాసులు వచ్చి ఆయనను తమ ఎంత ఉండమని వేడుకోగా ఆయన అంతట 2 రోజులు ఉండేను. ఆయన ఉపదేశములను ఆలకించి ఇంకనూ అనేకులు ఆయనను విశ్వసించింది. మేము ఇప్పుడు నీ మాటలను బట్టి విశ్వసించలేదు, మేము స్వయంగా ఆయన ఉపదేశమును వింటిని, వాస్తవముగా ఆయన లోకరక్షకుడని మాకు తెలియను అని వారు ఆమెతో చెప్పేది. ఇది క్రీస్తు సువిశేషము.